ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. రామయ్య వ్యాపార జీవితం గడిపి క్రమేణా గొప్ప ధనికుడయ్యాడు. కాని సోమయ్య హెచ్చుగా దేశ సంచారం చేసి విజ్ఞానవంతుడిగా తయారయ్యాడు. అతని సంపాదన రామయ్య సంపాదనలో 10వ వంతు లేకపోయినా అతని భుక్తికి సరిపోయేదిగా ఉన్నది. సంపదలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్యగల స్నేహభావానికి ఎలాంటి భంగమూ కలగలేదు. సోమయ్య పాండిత్యాన్ని చూసి రామయ్య ఎంతో ముచ్చటపడేవాడు. రామయ్య వ్యాపార దక్షత చూసి సోమయ్య ఎంతో సంతోషించేవాడు. ఇలా ఇద్దరూ తమలో లేనిదాన్ని రెండోవాడిలో చూసుకుని ఆనందించేవాళ్లు. కాలక్రమాన రామయ్యకు ఒక కొడుకు కలిగాడు. మరికొంతకాలానికి సోమయ్య ఒక కూతుర్ని కన్నాడు. రామయ్య కొడుకు పేరు మాధవుడు, సోమయ్య కూతురు పేరు రాధ. రాధ పుట్టిన కొద్ది రోజులకు సోమయ్య భార్య చనిపోయింది. అందుచేత రామయ్య ఆయన భార్య ఆ పిల్లను తమ వద్దనే ఉంచుకుని ఎంతో గారాభంగా పెంచసాగారు. మరికొంతకాలానికి రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ధనవంతుడి కొడుకు కావటంచేతను తన తండ్రికి చెప్పుకోదగిన జ్ఞానం లేకపోవటంచేతను మాధవుడు బొత్తిగా మూఢుడయ్యేటట్టు కనిపించాడు. అతడికి చదువు సంధ్యలు అబ్బే లక్షణం కనిపించలేదు. అందుచేత రామయ్య తన కొడుకును సోమయ్యకిచ్చి వాణ్ణి పెంచి పెద్ద చేయమని వాడికి విజ్ఞానం కలిగించమన్నాడు. ఈ విధంగా రామయ్య సోమయ్య తమ పిల్లలను మార్చుకున్నారు. రాధ సామాన్య కుటుంబీకుడి కూతురే అయినా సంపన్నుడైన రామయ్య ఇంటి ఏ లోటూ లేకుండా పెరిగి పెద్దదయింది. మాధవుడు స్వతహాగా తెలివితేటలు కలవాడే. అతను సాధారణ కుటుంబీకుడి ఇంటి చేరటంచేత అతని మనస్సు అల్పసుఖాల కోసం పాకులాడగా సోమయ్య సాంగత్యంలో బాగా పదునెక్కింది. బుద్ధి బాగా తెలిసేనాటికి మాధవుడు తన తండ్రి సోమయ్యే అనుకుని ఆయన మరింత సుఖంగా బతికేటట్టు చూడటానికి తాను సాధ్యమైనంత విద్యావంతుడు కావాలని దీక్షపట్టాడు. ఆ దీక్షతో అతను సమస్త శాస్త్రాలు అభ్యసించి గొప్ప ప్రజ్వంతుడని పేరు తెచ్చుకున్నాడు. తమ కుమారుడు ప్రయోజకుడు కావటం చూసి రామయ్య ఆయన భార్య ఎంతగానో సంతోషించారు. మాధవుణ్ణి విజ్ఞానిగా చేయటంలో తన ప్రయత్నం సిద్ధించినందుకు రామయ్య తృప్తిపడ్డాడు. ఈ లోపల రామయ్య సోమయ్య ఆప్తమిత్రులు కావటంచేత 2 ఇళ్ల మధ్య రాకపోకలు జరుగుతూనే ఉండేవి. రాధామాధవుడు చిన్నతనం నుంచి స్నేహంగానే ఉండేవారు. మాధవుడికి రాధ అంటే ఎంతో ఇష్టం. వయస్సు వచ్చిన కొద్దీ అతనికి రాధమీద ఉండే అభిమానం ప్రేమగా మారింది. కాని రాధలో అలాంటి పరిణామం ఏమీ కలగలేదు. తానొక ధనవంతుడి కూతురునన్న భావం ఆమెలో బాగా పాతుకుపోయింది. రామయ్య వెంట ఆమె సోమయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఎప్పుడు తిరిగి ఇంటికి పోదామా అని ఉండేది. సోమయ్య అన్నా మాధవుడన్నా ఆమెకు ఎంత అభిమానమున్నా వాళ్లు పేదవాళ్లనే భావం ఆమెలో ఉండనే ఉండేది. పిల్లలిద్దరూ యుక్తవయస్కులు కాగానే రామయ్య సోమయ్య కలిసి మాట్లాడుకుని వారిద్దరికీ వివాహం చేయటానికి జన్మరహస్యం చెప్పేయటానికి నిర్ణయించుకున్నారు. సోమయ్య ఇంటికి వచ్చి మాధవుడితో, నాయనా, నీకూ రాధకూ పెళ్లి చేద్దామనుకుంటున్నాం. నీ ఉద్దేశమేమిటి అనడిగాడు. నేను రాధను తప్ప మరెవ్వరినీ పెళ్లాడనని ఏనాడో నిశ్చయించుకున్నాను అన్నాడు మాధవుడు. రామయ్య కూడా రాధతో, నీకూ మాధవుడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం తల్లీ, నీకేమీ అభ్యంతరం లేదుగా అన్నాడు. మాధవుడు మంచివాడు, ప్రజ్ఞావంతుడేగాని వాళ్ళు చాలా పేదవాళ్లు కదూ అన్నది రాధ. ఈ మాటకి రామయ్య అదిరిపోయాడు. ఆయన వెంటనే రాధతో, అమ్మా, మాధవుడు పేదవాడు కాదు, వాడు నా కొడుకు, నా ఆస్తికి వారసుడు. నువ్వు నిజానికి సోమయ్య కూతురివి. రోజులు పిల్లగా ఉండగా నీ తల్లిపోతే మేం తెచ్చి పెంచాం. మాధవుడు డబ్బు మూలంగా చెడిపోతాడని వాణ్ణి మీ నాన్న దగ్గర పెట్టాం. వాడు ప్రయోజకుడయ్యాడు కూడాను. అందుచేత నువ్వు మీ పెళ్లికి సందేహించనక్కర్లేదు అని చెప్పాడు. రాధకు కనువిప్పై పశ్చాత్తాపం కలిగింది. తరువాత రాధామాధవులకు సలక్షణంగా పెళ్లి జరిగిపోయింది.